BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. తన స్వగ్రామంలోనే తన ఇంటిలోనే ఉంటున్న ఆమె పోలీసులు సూచించినప్పటికీ వైద్య పరీక్షలు చేయించుకోవడానికి ముందుకు రావడం లేదు. నమస్తే, తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. ఆదిమూలం కేసులో ఊహించని ట్విస్ట్. సత్యవేడు ఎమ్మెల్యే కోనేరు ఆదిమూలం అత్యాచారం కేసులో ఊహించని ట్విస్ట్ ఏర్పడింది. ఆదిమూలం ప్రైవేటు వీడియోలు సోషల్ మీడియాలో బయటపడిన నేపథ్యంలో ఆదిమూలం తనను లైంగికంగా వేధించారు, అత్యాచారం చేశారని ఆరోపించి ఆయన మీద అత్యాచారం కేసు పెట్టిన మహిళ ఇప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవడానికి నిరాకరిస్తున్నారు. తన స్వగ్రామంలోనే తన ఇంటిలోనే ఉంటున్న ఆమె పోలీసులు సూచించినప్పటికీ వైద్య పరీక్షలు చేయించుకోవడానికి ముందుకు రావడం లేదు. 2 రోజుల క్రితం మీడియా ముందుకు వచ్చిన ఆమె తనకు రాజకీయంగా ఎలాంటి సపోర్టు లేదని, తనకు భయమేస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆమె వైద్య పరీక్షలకు నిరాకరించడం కూడా ఆమెను ఎవరైనా బెదిరించారా అనే అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇదిలా ఉంటే ఆదిమూలం మీద అత్యాచారం కేసు పెట్టిన మహిళ మీద సత్యవేడు ప్రాంతంలోని దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా ఎదుగుతున్న ఆదిమూలం లాంటి దళిత నాయకుడిని తొక్కేయడానికే ఆ మహిళ ఇలాంటి ఆరోపణలు చేస్తూ కేసు పెట్టిందని వారు అంటున్నారు. సదరు మహిళ మీద తిరుపతి జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో వారు కేసులు నమోదు చేస్తున్నారు. ట్విస్టుల మీద ట్విస్టులు తిరుగుతున్న ఈ వ్యవహారం ముందు ముందు ఇంకెన్ని ట్విస్టులు తిరుగుతుందో చూడాలి.